చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఓడిపోయాడు. 100 కిలోమీటర్లు కుప్పమేట వెళ్ళాడు ఆ సన్నాసి. అది ట్రాన్స్ఫర్ రా. మంగళగిరిలో పుట్టి పెరిగాడు లోకేష్, ఒప్పుగాడు. ఈడేమైనా అక్కడ గోళీలు ఆడాడా, చదువుకున్నాడా, అక్కడ పుట్టాడా, అక్కడ ఏమైనా పెరిగాడా, అక్కడ ఏమైనా ఇల్లు ఉందా, ఆడి కొంప గోడు ఏమైనా ఉన్నాయా? ఆడు మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్ లో పుట్టి పెరిగాడా? బాల హిందూపూర్ ఎట వెళ్ళాడు, ట్రాన్స్ఫర్ అయ్యి ఇంటర్నల్ ఎట వెళ్ళాడు, తెక్కలు ఎట్ట పోటీ చేశాడు, తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు, హిందూపూర్లో ఎట్ట పోటీ చేశాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు. నల్గొండలో పోటీ చేశాడు, కలగుర్తులో పోటీ చేశాడు. ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ. వాడి చేస్తే సంసారం, ఇతరుల చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు, ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు, మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి 100% గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఉంది. సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది, ఎట్లలో పుట్టి ఇక్కడ వచ్చి ఎందుకు పోటీ చేసిందని అడిగితే ఏమర్థం చెబుతారు? వెళ్ళి బళ్ళారిలో పోటీ చేసింది, బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా? యూపీలో పోటీ చేసింది, యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం? రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు? ఇవన్నీ పనికిరాని మాటలు. మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు, కాశీలో. ఇవన్నీ ఊరినే చంద్రబాబు లాంటి పనికిరాని వెధవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు టైం వేస్ట్ కాకపోతే? ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి. దీన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు. 7 సీట్లు ఆయన సీట్లు తీసుకుంటారు. రేపు ఇంకొక 10 రోజులు అయితే రోడ్డు మీద పడి కొట్టుకుంటారు. చూడండి సినిమా. 21వ తారీఖు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీలో అసమ్మతి నేతలతో కూడా ఆవిడ మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల, కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్ లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా. ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు? పులివెందుల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది. కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఇవన్నీ డిపాజిట్ తెలుగుదేశానికి పోయినాయి. కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు. ఈ రాష్ట్రంలో మొన్న 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపురం, అక్కడ రాజోళ్ళు. 3వ ప్లేస్ ఎవడు? టీడీపీ. నరసాపురంలో 2వ ప్లేస్ లో జనసేన వస్తే టీడీపీ 3వ ప్లేస్. భీమవరం, గాజువాకలో పవన్ కళ్యాణ్ 2వ ప్లేస్కి వస్తే 3వ ప్లేస్ డిపాజిట్. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే 3వ ప్లేస్ లోకి వెళ్లే ముష్టిగాడి చంద్రబాబు. డిపాజిట్లు పోగొట్టుకునే వెధవ చంద్రబాబు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా 4 ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు అడగండి, సాయంత్రం వస్తాడు. బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం 3లో ఉంటామా 2లో ఉంటామా, డిపాజిట్లు పోతాయని వెళ్ళి ఆయన అడగండి. ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా అది ఊడిపోయిన ఇంటికి అనుకుందా? వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా అది ఊడిపోయిన ఇంటికి అనుకుందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు.
జూనియర్ ఎన్టీఆర్ సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అనుకుందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయన ఎవరో ఏదో అన్నాడని చెప్పి కుక్కలాగా ఎక్కి నీచంగా ఆవిడని కూడా రాజకీయాలకు వాడుకుంటాకి ఏడ్చినటువంటి వెధవ చంద్రబాబు. ఆ తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నడిచేటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా TV9 సంక్రాంతి సంబరాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రామ్ లో ఆవిడ హసీనా నాకు సోదరి, నన్ను పేరు నాని అన్న అని చెప్పి మమ్మల్ని పిలిచేటువంటి మా సోదరి ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేసినాక మేము భోజనానికి వెళ్లేటప్పుడు ఎండగా ఉందని చెప్పి రామ్మ అంటే నా బండికి అందరూ చూస్తూ ఉండగా 100 అడుగులు నా బండి మీద వచ్చి నా కళ్యాణ మండపం దగ్గరికి వస్తే ఆవిడ మీద నీచంగా ఈ తెలుగుదేశం పార్టీ ఊరకుక్కలో ఈ చెత్తగార్తి కుక్కలో ట్రోలింగ్లు పెట్టి ఆవిడ్ని అవమానకరంగా చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు భార్యనో లేకపోతే ఇంకొకళ్ళని అంటే ఎక్కి వేడ్చేటువంటి వెధవ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అనేది కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది కానీ ఒక చీడ పురుగు లాంటిది. వ్యవస్థకి ఉండటానికి అర్హత ఉన్నటువంటి పార్టీ గాని వ్యవస్థ గాని కాదు. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎక్కడా పోటీ చేయడానికి అవకాశం లేకుండా చంద్రబాబుని తన్ని ఎలా అయితే తరిమేశారో 2024 ఎన్నికల్లో ఈ చంద్రబాబు నీచుడు నికృష్టుడు ఇటువంటి వెధవల పార్టీలని తరిమేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి TV9 గాని హసీనా గారు గాని మేము గాని ఎటువంటి భయపడం. ఆవిడ ఎటువంటి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆవిడ ఎంత ధైర్యంగా దమ్ముగా ఎన్ని విపత్తుల్ని ఎలా కవర్ చేసిందో మనందరం కూడా కళ్ళతో చూసాము. కాబట్టి మా సోదరి హసీనాని